గత పాలకులు నిర్లక్ష్యంతో గ్రామం అభివృద్ధి చేయలేదని జగిత్యాల జిల్లాలో యువకులు నామినేషన్లు వేశారు. అది ఎక్కడో అని అనుకుంటున్నారా? జగిత్యాల జిల్లా రూరల్ మండలం వంజరపల్లి గ్రామంలో నామినేషన్లు వేశారు. గ్రామంలో పలు అభివృద్ధి చేయలేదని 11 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 11 మంది నామినేషన్ వేశామని అన్నారు. గ్రామంలో గత కొంతకాలంగా అభివృద్ధి ఎలా ఉంటుందో చూడలేదని, స్కూల్ గాని, చెరువులు గాని, వరి ధాన్యం చేయడానికి ఐకేపీ సెట్టర్ కూడా లేదని సర్పంచ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 8వ వార్డు మెంబర్లు ఉండగా 7 ఏకగ్రీవంగా కాగా 1వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు. వార్డు మెంబర్లు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోతే కొంతమందిని ముందుకు తీసుకొచ్చి ఏకగ్రీవం చేశారు. గత ప్రభుత్వంలో సర్పంచ్గా గెలిచిన నిధులకు రాక అభివృద్ధి చేయకపోవడం వల్లనే గ్రామంలో 11 మంది నామినేషన్లు వేశామని తెలిపారు. అభ్యర్థులు ఈ ప్రభుత్వంలో నైనా వంజరపల్లి గ్రామం అభివృద్ధి జరుగుతుందని నామినేషన్లు వేశామని తెలిపారు. వంజరపల్లి గ్రామ సర్పంచ్గా నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి మా గ్రామంలో 8 వార్డు నెంబర్లు ఉన్నాయి. 8 వార్డు నెంబర్లు 7 గ్రామ ప్రజల సహకారంతో 7 యునానిమస్ అయినాయి. గెలిచిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఒకటి పోటీలో ఉన్నది. మరి నేను గ్రామ సర్పంచ్గా ఈరోజు మా గ్రామంలో మరి ఇంతమంది సర్పంచ్గా పోటీ చేయడానికి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, గత పాలకులు వల్ల చేసే పనులు మరి ప్రజలకు నచ్చక విరక్తి పుట్టి మన గ్రామానికి మరి అభివృద్ధి దశలో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. మరి గ్రామ అవసరాలకు ఎలాంటి యొక్క నిధులు కానీ, స్థలాలు కానీ వల్ల మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత పాలకులు వీళ్ళు ఆ సమస్యలు జటిలం చేసి గ్రామానికి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మా దగ్గర అధిక సంఖ్యలో 11 మంది సర్పంచులు పోటీ చేయడం జరిగింది. మరి గత పాలకులు ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం చేశారు ప్రజలు వాళ్ళు మనస్ఫూర్తిగా గమనిస్తున్నారు. వీళ్ళు గ్రామాల్లో చాలా అనేక సమస్యలు జటిలమైనాయి. మరి వీరి ఇప్పుడు రాజకీయంలోకి పోటీగా ఉన్నారు. వారికి కూడా గ్రామ ప్రజలు మరి అక్క చెల్లెళ్ళు తగినచ్చిన మీకు కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకునే నాయకుడు కానీ, మీతోని ప్రతిదానికి మీ తోడు నీడు ఉన్న నాయకుని వంజరపల్లె గ్రామస్తులు ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు లవంగ రాజశేఖర్, మాది వంజరపల్లె గ్రామం, జగిత్యాల డిస్ట్రిక్ట్. మా ఊరు జగిత్యాలకు అతి సమీపంలో ఉండే వంజరపల్లె గ్రామం జస్ట్ 2 కిలోమీటర్ల దూరం, కూతవేటు దూరంలో ఉంటుంది. నేను నామినేషన్ వేయడానికి గల ప్రధాన కారణం యువత ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. అలాగే నేను ముందుకు వచ్చిన తర్వాత కూడా నాతో పాటు 11 మంది నామినేషన్ వేయడానికి గల ప్రధాన కారణం గత పాలకుల నిర్లక్ష్యం అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇక్కడ ఉన్న వివిధ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 11 మంది నామినేషన్ వేయడానికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత పాలకులు ఇక్కడ సిటీకి, జగిత్యాల పట్టణానికి 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా కూడా ఇక్కడ కనీస వసతులైన వాటర్ లేదు, ప్లస్ చిన్న రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ అనేది మొత్తానికి లేకపోవడం. అలాగే ఇక్కడ ఉన్న స్కూల్ కానీ ప్రధాన సమస్య అంటే స్కూల్ అంటే ఒక గుడి లాంటిదిగా భావిస్తాం మనం. ప్రధానంగా అలాంటి గుడికే చాలా నీట్నెస్ లేకపోవడం, అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం, అలాగే ఆ 2 టీచర్లు ఉండి 10 మంది విద్యార్థులే ఉండడం వలన ఇక్కడ ప్రధానంగా నేను సమస్యగా భావిస్తున్నా. అలాగే నేను ఇక్కడ ఐకేపీ అనేది చాలా దూరం వెళ్ళి మేము వడ్ల బీట్లో పోయాల్సి వస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల ఇక్కడ వడ్లు పోయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ప్రధాన సమస్య అంటే ఒక 2 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలకు ప్రధాన సమస్య. ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళా సంఘంలో ఉన్న డబ్బులన్నీ ఎవరో ఒకరు ప్రధాన నాయకులుగా భావించే వాళ్ళు ఆ సొమ్మంతా కాజేశారని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయ అండదండలతోని వాళ్ళు చెప్పలేక ముందుకు రాలేకపోయి ఆ సమస్య 2 సంవత్సరాల నుంచి అలాగే అణిగిమణి ఉంటుంది. ఈ సమస్యను ఇంతకుముందు కలెక్టర్ గారికి, జగిత్యాలలో ఉన్న ఎమ్మెల్యేకి కానీ, ఎంపీడీఓకి కానీ, ఆర్డీఓకి కానీ అందరికీ విన్నవించినా కూడా ఈ సమస్య తీర్చే నాదులు లేకపోవడం నేను ప్రధాన సమస్యగా భావిస్తున్నా. ఒకవేళ నేను సర్పంచ్గా గెలిస్తే నా ప్రధాన సమస్య మహిళా సంఘంగానే భావిస్తా.
అలాగే రెండవ సమస్య స్కూల్, ఇక్కడున్న స్కూల్లో చదువుకో